హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఆలు పరాటా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ముందు బంగాళదుంపలు కుక్కర్లో వేసి ఒక్క విజిల్ రానివ్వండి. మెత్తగా ఉడికితే లూజ్గా అయ్యి స్టఫింగ్ లూజ్గా అయిపోయి చపాతీలో నిలవదు. అందుకోసం అనేసని ఒక్క విజిలే రానివ్వండి. తర్వాత నేను చపాతీ పిండి ముందే తడిపి ఒక అరగంట సేపు నానబెట్టేస్తానండి. అరగంట సేపు నానితే మీకు పరాటా బాగా మెత్తగా వస్తుంది. తర్వాత దాంట్లోకి మనము పొటాటోలో వేసుకోవడానికి ఆనియన్, పచ్చిమిరపకాయ కావాలి. అవి నేను చాలా సన్నగా ఈ టప్పర్వేర్ వాళ్ళ ఆనియన్ కట్టర్లో కట్ చేసుకుంటాను. చాలా బాగా వస్తుంది, నాకైతే నచ్చింది. నేను ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయట్లేదండి, జస్ట్ ఊరికే చెప్తున్నాను. ఇదిగోండి, బంగాళదుంప రెడీ అయిపోయి తొక్క తీసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేస్తాను. నేను నా దగ్గర మసాలా కారం ఉంది, అది వేసాను. మీరైతే వట్టి కారం కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, బంగాళదుంపలు మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు దాంట్లో ఈ ఉప్పు, కారాలు, తర్వాత ధనియా పొడి, జీలకర్ర పొడి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నది అన్నీ వేసి బాగా కలిపాను. బాగా కలిపితేనే కదండి అంతా కలిసి రుచి బాగా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ కలిపిన ముద్ద కూడా రెడీ అయిపోయింది. వీటన్నిటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం. ఇప్పుడు మనకి చపాతీ ఉండ, ఈ స్టఫింగ్ ఉండ రెండు కూడా ఒకే సైజులో ఉండేటట్లు చేసుకోండి మీరు. తర్వాత పరాటా నేను ఎలా నొక్కుతానో మీరు చూడండి. ముందు పలచగా కొంచెం నొక్కుకొని తర్వాత దాంట్లో మనము ఉండ పెట్టుకోవాలండి. అదే మన స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ ముద్ద దాంట్లో పెట్టేసి జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. అది బయటికి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అలా మీరు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కూడా కొంచెం ముందు ఫస్ట్ చేత్తోటే జాగ్రత్తగా చిన్నగా నొక్కండి పరాటాని. తర్వాత మనం చపాతీ కర్ర తీసుకొని కూడా మృదువుగానే నొక్కాలి. చపాతీ రుద్దినట్లు గట్టిగా రుద్దకూడదు. అప్పుడే స్టఫింగ్ మరీ బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. వచ్చినాక ఇదిగోండి, ఇలా నేను నా పరాటాలు రెడీ చేసుకొని ఆ తర్వాత స్టవ్ వేడి చేసి పెనం వేడెక్కాక పరాటా దాని మీద వేశాను. పరాటాలు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే లోపల బయట అంతా బాగా ఉడుకుతుంది. ఒక్కొక్క పరాటా మీకు 4 నుంచి 5 నిమిషాలు పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. పరాటా మీద బటర్ వేసి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆలివ్ ఆయిల్ వేసి కాల్చాను. ఇక్కడ పరాటాలు రెడీ అయిపోతున్నాయండి. పరాటా రెడీ అయ్యాక దాంట్లోకి ఆలు పన్నీర్ ఆర్ ఆలు మటర్ కర్రీస్ బాగుంటాయి. కానీ నేను ఈరోజు ఓపిక లేక చేయలేదు. మేమైతే ఆవకాయ, పెరుగు పెట్టుకొని తినేసాము. ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.